మంచిది, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ అబ్రహాం ఇస్సా యాకోబుల గొప్ప దేవ, సర్వ సృష్టికర్త నీకే వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం ప్రభా, మాతో మాట్లాడు. ఈ విశ్రాంతి దినం రోజు నువ్వు సిద్ధపరిచిన వాక్యము మాలో ఫలించునుగాక. తండ్రి, ఈ వాక్యము మేము ఎలా ప్రభా అర్థం చేసుకోవాలి? మీరు మాకు నీ యొక్క లోతైన ప్రత్యక్షతలు మాకు అనుగ్రహించి మమ్మల్ని మీరు బలపరచు, స్థిరపరచు, అద్భుతం జరిగించు. సైతాన్ చీకటి శక్తులన్నీ మీరు బంధించు. దుష్ట శక్తులు, మంత్రశక్తులని కాల్చివేసి ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాకు బయలుపరచమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనము ప్రార్థన భక్తుల అనుభవం ఆ పుస్తకం అయిపోయింది. మళ్ళా 1వ తారీఖున మళ్ళా వేరే పుస్తకం ఉన్నది. దాని మీద మనము ప్రార్థనకు సంబంధించిన విషయాలే ఉన్నాయి. అందులో కూడా సేమ్ అలాంటి సాక్ష్యాలే, అవి కూడా మనము చూసి మనం ధ్యానం చేసి ఆత్మీయ మేలు మనం పొందుకుందాం. హల్లెలూయా. అయితే ఇక్కడ ఈరోజు మనం చూస్తే ప్రతి శనివారము విశ్రాంతి దినం. ఇది పాత నిబంధన ఆచారము. దేవుడు మరి బైబిల్ని 54 పోర్షన్గా డివైడ్ చేసి ప్రతి శనివారం ఏం చేసిండంటే ఆ పోర్షన్ మీరు చదవాలి, ధ్యానం చేయాలి, దానికోసం మీరు మాట్లాడాలి, అదే అని చెప్పి దేవుడు డిసైడ్ చేశాడు. దేవుడు అంటే కొంతమంది రబ్బీ అంటే బోధకులు అనమాట, హీబ్రూ బోధకులను ఇన్స్పైర్ చేసి వాళ్ళు ఈ పంచకాండాలు 5 గ్రంథాలు ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అది 54 టైప్స్ ఆఫ్ డివిజన్గా చేసి 2-3 అధ్యాయాలు శనివారం రోజు ధ్యానం చేయటం, ఆ వారానికి సరిపడా కొంచెం అధ్యాయము ధ్యానం చేయటం, అది నేర్పించారు. మనం ఇదంతా కూడా మనం అంతకుముందు చూసినాము. ఈ వారము ధ్యాన అంశము ఏంది అంటే సంఖ్యాకాండం 13వ అధ్యాయము, 14వ అధ్యాయము, 15వ అధ్యాయం, మొత్తం ఈ 3 అధ్యాయాలు. తర్వాత యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు, ఆ తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు. ఈ వారంలో ఉన్న టాపిక్ ఏంటంటే దీన్ని హీబ్రూలో షెలాక్ అంటారు. షెలాక్ అంటే పంపబడుట, పంపించుట అని అర్థం. బైబిల్లో మనం చూస్తే పంపబడుట, పంపించుట అనేది మనకు ఒక 3-4 ప్లేసెస్లో కనబడుతుంది. ఈ సంఖ్యాకాండంలో కనిపిస్తుంది, తర్వాత యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది, మత్తయి సువార్తలో కనిపిస్తుంది. వీటినన్నిటికీ కొంచెం కామెంటరీ హెబ్రీయులకు రాసిన పత్రికలో కనిపిస్తుంది. హల్లెలూయా. దీంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. మనము వీటిని నేర్చుకోవటం చాలా ఇంపార్టెంట్. మనం 13వ అధ్యాయాన్ని మనం మొత్తము ధ్యానం చేస్తే దేవుడు మోషేతో చెప్తాడు. సంఖ్యాకాండం 13వ అధ్యాయం మనం చదివితే దేవుడు మోషేతో చెప్పిన మాట ఏంటంటే, మోషే కానాను దేశానికి నువ్వు ఒక 12 మందిని పంపించు అని చెప్తాడు. 12 గోత్రికుల నుండి ముఖ్యమైన వాళ్ళు, ఇంపార్టెంట్, కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు, ధైర్యం ఉన్నవాళ్ళు ఒక 12 మందిని నువ్వు పంపించు అని చెప్పి ఫస్ట్ దేవుడు మోషేతో అని చెప్తే, మోషే కొంతమందిని సెలెక్ట్ చేస్తాడు. 12 మందిని సెలెక్ట్ చేసి ఆయన ఏం చేస్తాడు అంటే కానాను దేశానికి పంపిస్తాడు. పంపించేటప్పుడు ఏం చెప్తాడంటే ఆ దేశం అంతా తిరిగి రండి. ఆ దేశం అంతా తిరిగి వచ్చిన తర్వాత ఆ దేశంలో మనుషులు ఎలా ఉన్నారు, అక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందా, అక్కడ ఎలాంటి ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ మీరు కూడా తీసుకురండి. అప్పట్లో ఫోటోలు, కెమెరాలు లేకుండే కాబట్టి, వీడియోలు లేకుండే కాబట్టి ఆ ఫ్రూట్స్ మీరు తీసుకురండి, ఆ వెజిటేబుల్స్, కూరగాయలు మీరు తీసుకురండి అని చెప్పి మోషే ఏం చేస్తాడంటే ఈ 12 మందికి పంపిస్తాడు. 15-20 లక్షల మంది పబ్లిక్లో ఒక 12 మందిని సెలెక్ట్ చేసి, ఒక్కొక్క గోత్రం నుండి ఒక్క వ్యక్తిని సెలెక్ట్ చేసి వారి కోసం ప్రేయర్ చేసి పంపిస్తాడు. ఈ 12 మంది మొత్తం కానాను దేశంలో సంచరించి ఒక 40 రోజులు సంచరిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మీరు బాగా అర్థం చేస్తారు. ఇది బేసిక్ అనమాట. ఇక్కడ మనకి మైండ్ పోతుంది కొద్దిసేపు అయితే. 40 రోజులు వాళ్ళు అక్కడ సంచారం చేసి వచ్చి రిపోర్ట్ ఇస్తారు. 10 మంది ఒక రిపోర్ట్ ఇస్తారు, 2 ఇంకొక రిపోర్ట్ ఇస్తారు. 10 మంది వచ్చి మోషేకి ఏం చెప్తారంటే,
వాళ్ళు మనకంటే పెద్దోళ్ళు, వాళ్ళతో యుద్ధం చేయటం చాలా కష్టము. అక్కడ మీరు చెప్పినట్టు పంటలు బాగా పండుతున్నాయి, ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి, పాలు తేనె ప్రవహించు దేశమే. కానీ మనం అక్కడ ఉండటం చాలా కష్టం, మనం జయించడం చాలా కష్టము అని చెప్పి ఈ 10 మంది చెప్తారు. ఇద్దరు మాత్రం యెహోషువ, కాలేబ్, ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఇవి చాలా ఇంపార్టెంట్. వీళ్ళిద్దరు మాత్రం లేదు లేదు లేదు, మేము అంతా చూసినాము, మనం ఈజీగా జయించవచ్చు, దేవుడు మనకి ఇచ్చేస్తాడు అని చెప్పి వీళ్ళు పాజిటివ్ రిపోర్ట్ చెప్తారు, వీళ్ళు నెగిటివ్ రిపోర్ట్ చెప్తారు. మోషేకి చెప్పినప్పుడు మోషే సరే అంటాడు. తర్వాత ఈ 10 మంది వ్యక్తులు ఏం చేశారంటే, గూఢాచారులు, వీళ్ళు ఏం చేశారంటే ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ పోయి చెప్పేస్తారు, మనం చాలా కష్టము, మనం వెళ్ళటం చాలా కష్టము అని చెప్పినప్పుడు అప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చి మోషేతోని గొడవ పెట్టుకుంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. 13వ అధ్యాయం మనం చదివితే మనకి ఇది కనిపిస్తుంది. మేము అనవసరంగా నేను నమ్మి వచ్చినాము, వాళ్ళు మంచోళ్ళు కాదంట కదా, అక్కడ పోతే మనల్ని చంపేస్తారంట కదా, మేము అనవసరంగా నిన్ను సెలెక్ట్ చేసుకొని వచ్చినాము, మా అంతటా మేమే ఒక వ్యక్తిని, ఒక లీడర్ని ఎంచుకొని మేము మళ్ళీ ఐగుప్తుకే వెళ్ళిపోతామని చెప్పి మోషే మీద సనుగుతారు, అహరోన్ మీద కూడా సనుగుతారు, దేవుని మీద కూడా సనిగినట్టే అన్నమాట. హల్లెలూయా. అప్పుడు మోషే, అహరోన్లు ఇద్దరు ఏం చేస్తారంటే ఆ ప్రజలందరూ మధ్యలో సాగిలపడి వాళ్ళకి నమస్కారం చేసి అలా చేయకండి అని చెప్పి వాళ్ళని బతిమలాడుతూ ఉంటాడు. తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఇది ఈ పాయింట్ చాలా ఇక్కడ చెప్పేది చాలా బాగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఏమని చెప్పిండంటే దేవుడు, మీరు ఈ ప్రజలు నా మాట వింటలేరు, నేను పాలు తేల ప్రవేశించు దేశాన్ని నేను తీసుకుపోతా అంటే కూడా వీళ్ళు నా మాట వింటలేరు. మోషే వాళ్ళు ఉన్న ప్లేస్ నుండి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళటానికి ఓన్లీ 3 days పడుతుంది. ఓన్లీ 3 days. వీళ్ళు పోవటానికి 3 days పట్టింది. వీళ్ళు వెళ్ళేటప్పుడు కొండలు ఎక్కిర్రు, నదులు దాటిర్రు, అట్లా చాలా కష్టంతో వెళ్ళారు, కష్టంతో వచ్చారు. వచ్చేటప్పుడు పెద్ద పెద్ద ద్రాక్ష పండ్లు, ఫ్రూట్స్, చాలా పెద్ద పెద్దవి. ద్రాక్ష పండ్లు అంటే చిన్న చిన్నగా ఉంటాయి మన దగ్గర. ఒక ద్రాక్ష పండ్లు ఆరెంజ్ అంత ఉంటుంది చిన్న ద్రాక్ష పండు కాయ. అట్లా పెద్ద గెల పట్టుకొని వచ్చారు. అంటే అక్కడ బాగా పండుతుందని. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం అట్లనే ఉన్నది, అక్కడ అది అంతే, అది ఆ సాయిల్ అట్లనే ఉంటుంది. వీళ్ళు అయితే దేవుడు వీళ్ళ గురించి చెప్తాడు. ఆ 10 మంది సనిగిరు కదా, ఎంతమంది సనిగినారో వాళ్ళందరూ కూడా రాలిపోతారు. నీ ప్రజలు ఈ గూఢాచారులు 12 మంది 40 రోజులు ఎట్లయితే ఉన్నారో అట్లా 40 సంవత్సరాలు, ఒక్క రోజుకి 1 సంవత్సరం లెక్క వీళ్ళందరినీ నేను ఇక్కడ నశింపజేస్తాను. ఓన్లీ కాలేబు, యెహోషువ వీళ్ళ సంతానంనే నేను ఏం చేస్తా అంటే ఆ పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తాను అని దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు. అంతకుముందు ఏమని చెప్తాడు అంటే, మోషే వీళ్ళనందరినీ నేను చంపేస్తా, తర్వాత నీ ద్వారా ఒక మహాదేశాన్ని నేను కంటా అని దేవుడు చెప్తాడు. అప్పుడు మోషే దేవుని బతిమలాడతాడు, ప్రభు అట్లా చేయకు, అది బాగుండదు, మీ దేవుడు కావాలని చెప్పి మమ్మల్ని చంపేసిరు అంటారు, లేకపోతే అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపేసిండు అని చెప్తాడు. నీ మీద నిందొస్తే అట్లా చేయకంటాడు. అప్పుడు దేవుడు కోపాన్ని చల్లార్చుకొని ఈ తీర్పు ఇస్తాడు. అందరు రాలిపోతారు, అందరు ఇదే అరణ్యంలో రాలిపోతారు. నాకు నెక్స్ట్గా ఎవరైతే మాట్లాడిరో, నా మాటకు ఎవరైతే లోబడలేదో, నన్ను ఎవరైతే సనిగారో వారందరూ కూడా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా శవాలుగా మిగులుతారు. వారి పిల్లలు ఆ దేశానికి వస్తారు. ఓన్లీ కాలేబు యెహోషువ వస్తారని చెప్పి దేవుడు మోషేకే చెప్పిండు. అప్పుడు మోషేకి అర్థమైపోతుంది నేను కూడా అక్కడ పోయే ఛాన్స్ లేదని. హల్లెలూయా. అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం ఇంకా 14వ అధ్యాయంలో చదువుతూ ఉంటే బలి అర్పణ గురించే వస్తుంది. తర్వాత దేవుడు ఎర్ర సముద్రం రూట్లో నువ్వు వాళ్ళని తీసుకుపో అని చెప్తాడు. అట్లా 40 సంవత్సరాలు ఏం చేసినాడు అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని అక్కడే అరణ్యంలో తిప్పి వాళ్ళందరూ చనిపోయేంత వరకు 40 సంవత్సరాలు చేసిండు. వీళ్ళు వెళ్ళిపోవాలా, ఎప్పుడో రావాలా స్వాతంత్రం, ఎప్పుడో వెళ్ళిపోవాలా. అయితే దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని మీద సనగటం వల్ల, దైవజనుని మీద సనగటం వల్ల వీళ్ళు ఏమైపోయారంటే వెళ్ళే పని ఇంకా దూరం అయిపోయింది. మన జీవితంలో కూడా దేవుని కోసం మనం సనుగుతాం,
మనుషుల మీద మనం ఎవరైతే మనుషుల మీద సనుగుతారో ఖచ్చితంగా వాళ్ళకి దేవుని మీద సనిగే అలవాటు కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా మనము మన జీవితంలో దేవుని మీద సనగద్దు. సనుగితే చాలా కోల్పోతాం. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, అప్పుడు కూడా క్షమించాడు, ఇప్పుడు కూడా క్షమిస్తాడు. కానీ మన చేతులారా మనం దేవుడు చెప్తాడు కొన్ని, నేను చేస్తా అని చెప్పి, నేను తీసుకుపోతా అని చెప్తాడు. కానీ వీళ్ళు నమ్మలేదు. అక్కడ వీళ్ళు చూడలేదు. ఆ 10 మంది చెప్పిన రిపోర్ట్ని వీళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. దానివల్ల ఏమైపోయిందంటే దేవుని ప్రియమైన వారలారా, వీళ్ళ మీద చాలా పెద్ద ప్రాబ్లం, చాలా పెద్ద శాపము, దేవుడు చాలా ఫీల్ అయ్యిండు అనమాట. హల్లెలూయా. ఒక మనిషి మీద సనిగినప్పుడు మనిషి ఎట్లయితే బాధపడతాడో మనిషి కంటే ఎక్కువగా దేవుడు కూడా బాధపడతాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా మనము దేవుని మీద సనగద్దు. నేను ఇంత ప్రేయర్ చేసినా ఏమైంది, యేసయ్య నమ్ముకుంటే నాకు ఏం జరిగింది, ఎంతో సేవ చేసిన 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు, ఈరోజు నాకు ఏం మిగిలింది, ఎప్పుడు కూడా మనము సనగద్దు. ఈ 12 మందితో పాటు యెహోషువ కూడా వెళ్ళాడు, కాలేబు కూడా వెళ్ళాడు. వాళ్ళు సనగలేదు, దేవుడు వాళ్ళని పట్టుకున్నాడు. మోషేని యెహోషువకు పేరు కూడా పెడతాడు, యెహోషువ అని చెప్పి. అది మనం 13వ అధ్యాయంలో మనం చూస్తాం. హల్లెలూయా. తర్వాత మనము యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో వచ్చేసరికి యెహోషువ కూడా ఏం చేస్తాడు అంటే యెరికో పట్టణానికి 2 గూఢచారులను పంపిస్తాడు. అంతకుముందు మోషే పంపించిండు, ఇక్కడ యెహోషువ భక్తుడు కూడా పంపిస్తాడు. 2వ అధ్యాయం మనం చదివితే అంటే యెరికో పట్టణం ఎట్లా ఉంది, మనం స్వాధీనపరచుకోగలుగుతామా, అసలు అందులో ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా చెడ్డోళ్ళు ఉన్నారా, అసలు ఎట్లా ఉంది, రూపురేఖలు ఎట్లా ఉన్నాయని చెప్పి పంపిస్తే ఈ 2 వేగుల వారు మొత్తం ఆ యెరికో పట్టణం అంతా తిరుగుతారు. ఈ యెరికో పట్టణం అనేది ఎక్కడ ఉందంటే ఐగుప్తు దేశంలోనే ఉంది. హల్లెలూయా. అంటే వీళ్ళు ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ఇప్పుడు భారతదేశం ఉంది, భారతదేశంలో ముంబై అనేది ఒక పట్టణం, విజయవాడ అనేది ఒక పట్టణం, హైదరాబాద్ అనేది ఒక పట్టణం. అట్లా ఐగుప్తు దేశంలో యెరికో అని చెప్పి ఒక పట్టణం చాలా బలమైనది, చాలా పెద్ద గోడలు ఉంటాయి, లోపల పోవటమే చాలా కష్టం. 2 లారీలు సమానంగా తిరిగితే ఎంత వెడల్పు రోడ్డు ఉంటుందో అంత వెడల్పు ఓన్లీ కాంపౌండ్ వాళ్ళే ఉంటుంది. యెరికో గోడ కాంపౌండ్ వాళ్ళు అంత బందోబస్తుగా అప్పుడున్న రాజులు కట్టారు. అప్పట్లోనే మంచి టెక్నాలజీ వాళ్ళు వాడారు. అయితే అక్కడ ఉన్న విషయాలని తెలుసుకోవటానికి యెహోషువ భక్తుడు 2 గూఢచారులను పంపిస్తాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఆ దేశమంతా సంచరించి, రాహాబ్ అని చెప్పి ఒక ఆమె ఉంటుంది, ఆమె వృత్తికి వేశ్య అనమాట. ఆమె ఏం చేస్తుంది అని అంటే వీళ్ళని చేర్చుకుంటుంది. వీళ్ళని చేర్చుకొని మీ దేవుడే నా దేవుడు, మీ దేవుడు సముద్రాన్ని ఎండిపోయేటట్టు చేసిండంట కదా, మీ దేవుడు ఆకాశంలోకి వెళ్ళి మన్నాను కురిపించిండంట కదా, నేను కూడా మీ దేవుడిని నమ్ముకుంటాను. మళ్ళీ మీరు మీ ప్రజలతో వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే నన్ను ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తల్లి, నా చెల్లి, నా అక్క, మా అమ్మ నాన్న వాళ్ళందరూ ఉన్నారు, వారందరిని నేను మీతో పాటు కలపాలని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఆ రాహబ్ అనే ఆమె ఏం చేస్తా అంటే ఆ 2 వేగుల వారిని కాపాడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఆమె వాళ్ళ మనిషి కానీ దేవుని మనుషుల మీద ఆమె ఏం చేసిందంటే మైండ్ చూపించింది, కాపాడింది అనమాట. అక్కడున్న సైనికులు రాజులు వచ్చి నీ దగ్గరికి ఎవరు వచ్చిర్రంట కదా అంటే వచ్చిర్రు సార్, కానీ ఇప్పుడు నా దగ్గర లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు తొందరగా వెళ్తే వారిని పట్టుకుంటారు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి వీళ్ళు ఏం చేసినారు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈమె అక్కడే వాళ్ళ ఇంట్లోనే దాచుకుంది. దాని తర్వాత ఇప్పుడు ఇట్లా కొండల మధ్యలో వెళ్తున్నారు వాళ్ళు, మళ్ళీ రిటర్న్లో వచ్చే వరకు మీరు 3 రోజులు అక్కడే ఉండండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి. అవును నిన్ను జ్ఞాపకం చేసుకుంటాం, నీ గురించి అన్నీ చెప్తాము, నీకు మాట ఇస్తున్నాం, నీ ప్రాణంకి మా ప్రాణం ఇస్తామమ్మా, నువ్వు కాపాడినందుకు వందనాలు. మరి నిన్ను కాపాడటానికి ఏదో ఒక ఆనవాళ్ళు నువ్వు పెట్టాలి కదా అంటే ఆమె కిటికీకి ఒక ఎర్రటి దారం పెడుతుంది అనమాట. దారము అని అంటే మనం వాడే దారం కాదు, దారం అంటే అప్పట్లో చాలా లావుగా ఎత్తుగా ఉండేది. వీళ్ళు ఆ కిటికీ ద్వారా కిందికి దిగిపోతారు, ఆ కిటికీకి ఎర్ర దారం కడతారు. పోయి 3 రోజులు అక్కడే కొండల ప్రాంతంలో వీళ్ళు ఉండి చాలా కష్టంతో వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని తర్వాత ఆ కొండ దాటి
నది వస్తే నది దాటి మొత్తానికి యెహోషువ దగ్గరికి వెళ్ళి మొత్తం అంతా చెప్పిస్తారు. రాహాబ్ గురించి ఇంకెక్కువ చెప్తారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే ఈ 12 మంది వెళ్ళినప్పుడు 10 మంది వచ్చి రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు, ఇద్దరే కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ కూడా యెహోషువ దగ్గర మనం చూస్తే ఈ ఇద్దరు కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు. యెహోషువకి చెప్తారు, దేవుడు మనకు ఆ పట్టణాన్ని అప్పగిస్తాడు, పట్టణం స్ట్రాంగే కానీ దేవుడు మనల్ని అప్పచెప్తాడు అని. ఇక్కడ మనం బాగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ సమస్య ఎంత పెద్ద అయినా కానీ దేవుని మీదనే మనం మగ్గు చూపించాలి. దేవుడు చేయగలుగుతాడు, దేవుడు చేస్తాడు. మనం చెప్పే ప్రవచనం కావచ్చు, చెప్పే దర్శనం కావచ్చు, పాజిటివ్ వేలో పోవాలి. అది దేవుడు దాన్ని మెచ్చుతాడు. ఈ 10 మంది ఏం చేసినట్టే నెగిటివ్ వేలో చెప్పారు, ఇక మన వల్ల కాదు అయిపోయింది అని అంటే వాళ్ళు ప్రజలు అక్కడ ఆ 10 మంది మాటలు విని మోషే మీద, అహరోన్ మీద సనుగుతారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యెహోషువ భక్తుడు కూడా వీరిని పంపించాడు. తర్వాత ఆ యుద్ధము జరిగినప్పుడు ఎరికో గోడ అంతా కూలిపోతుంది. యెహోషువ నేరుగా వెళ్ళి రాహాబ్ని కలుస్తాడు. ఆమెని ఇజ్రాయెల్ దేశం దగ్గరికి తీసుకొని వస్తాడు. రాహాబ్కి కూడా ఒక ప్లేస్ ఇస్తారు. రాహాబ్ అన్నట్టు ఆమె సాల్మోన్ అని చెప్పి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. దాని తర్వాత ఆమెకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరే బోయాజ్ మళ్ళీ రూతుని పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుకు మళ్ళీ 8 మంది కొడుకులు పుడతారు. ఆ 8 మంది కొడుకుల్లో దావీదు. అట్లా యేసు ప్రభు సంతానం అంతా కూడా ఈ రాహాబ్ నుంచి టచ్ అయ్యి వస్తూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ రాహాబ్ అన్నట్టు ఆమె ఆ వేగురు వారిని కాపాడకపోతే చరిత్రలో ఆమె పేరు ఉండేది కాదు. చాలా ఇంపార్టెంట్. మనం కూడా దేవుని ప్రియమైన వారలారా, దేవుని బిడ్డల్ని, దేవుని కోసం పరిగెత్తే వారిని మనము కాపాడాలి. ఏదో రకంగా వారిని మనం కాపాడాలి. దానికి ప్రతిఫలం చాలా ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ 12 మందిలో మనం మోషే దగ్గర మనం చూస్తే ఇద్దరు ఏం చేశారంటే మంచి రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు దేవుని దగ్గర సనగలేదు, దేవునికి విరుద్ధంగా మాట్లాడలేదు. ఇంకేమని చెప్పారు, ఏం లేదు అంత పిరుకోళ్ళు, ఉత్తిగానే మనం గెలుస్తామని చెప్పిండు. హల్లెలూయా. దేవుడు దాన్ని మెచ్చిండు అనమాట. ఎప్పుడు కూడా మన జీవితంలో మనం పెద్ద సమస్య ఉన్న, పెద్ద రోగం ఉన్నా కానీ చాలా లైట్గా తీసుకోవాలి. చాలా చిన్నగా ఏముంది ఎవరో ఒక రోజులో అయిపోతుంది. దేవుడు వాళ్ళని ఇష్టపడతాడు. హల్లెలూయా. మీరు ఒక సమస్యని ఎప్పుడన్నా పెద్దగా ఆలోచించండి. బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, రాత్రిలో నిద్ర రాదు, ఏముండదు ఆడ. ఏముంది, చెప్పేటోడు ఎన్నో చెప్తాడు, ఉంటే ఉంటాం లేకపోతే ఊడిపోతాం అని మనం చెప్పినప్పుడు ఈ బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. ఆ సమస్య చిన్నగా కనబడుతుంది. యేసుప్రభు వారు కూడా ఒక ఆమె నాయిని అనే ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళినప్పుడు, పెద్ద ఆఫీసర్ ఆయన, 12 సంవత్సరాల అమ్మాయి ఉంటుంది ఆయనకి. ఆమె చనిపోతుంది. అందరు ఏడుస్తూ ఉంటే ఆమె చనిపోలే, నిద్రపోతుంది అంటాడు. యాక్చువల్గా ఆమె చనిపోయింది, కానీ ప్రభు ఆడ నిద్రపోతున్నట్టు చూసిండు ఆమెను. తర్వాత ఆమె చనిపోయిన ఆమెను లేపేశాడు. అట్లనే దేవుని ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో కూడా ఎప్పుడు కూడా మనము దేవుని బిడ్డల ముందల దేవునికి దగ్గర మనం సనగద్దు. సమస్య ఎంత పెద్దగా ఉన్నా కానీ దాన్ని లైట్ తీసుకోవాలి, దేవునికి అప్పచెప్పాలి. ప్రభా ఇది నీతో చాలా ఈజీ, నువ్వు చాలా ఈజీగా చేయగలవు. సైతాన్ ఎన్నెన్నో చెప్తుంది, ఎన్నో ఆటంకపరుస్తుంది. అప్పటి వరకే వాడిని కేర్ చేయకపోతే ఏముండదు అక్కడ. హల్లెలూయా. తర్వాత మనము మత్తయి సువార్తలో వస్తే, మత్తయి సువార్త 10వ అధ్యాయం మీరు అందరూ కూడా తీయాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా 12 మంది శిష్యులను బయట పంపించాడు. మోషే 12 మందిని పంపించిండు, యెహోషువ 2 పంపించిండు, యేసు ప్రభు వారు 10 మందిని పంపించిండు. హల్లెలూయా. ఆ 10 మందిని ఎట్లా పంపించిండో మనం తెలుసుకోవాలి. మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు ఈ పద్ధతులన్నీ కూడా మనము మెయింటైన్ చేయాలి. హల్లెలూయా. ఈ 10వ అధ్యాయంలో మీరు చూడండి, 5వ వచనం నుంచి యేసు ఆ 12 మందిని పంపుచు, పేజ్ నెంబర్ 10, కొత్త నిబంధన. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకండి, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపుడు కానీ ఇశ్రాయేలు వంశంలోనికి నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అప్పటికి ఇంకా రక్షణ స్టార్ట్ కాలేదు కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలతోటి అక్కడున్న యేసుప్రభు 12 మంది శిష్యులతో ఏమని చెప్పిండంటే, ఈ సమరయుల దగ్గర మీరు పోకండి, వాళ్ళు అన్యులు అనమాట, అన్యుల దగ్గరకు వెళ్ళకండి, ఇజ్రాయెల్ వంశంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి, నశించిన వారి దగ్గరకు వెళ్ళండి.
వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. వారికి చెప్పండి, పరలోక రాజ్యం అనేది ఉన్నది, నన్ను నమ్ముకుంటే పరలోక రాజ్యానికి వెళ్తారు, మీరు వెళ్ళాలి అంటే నన్ను నమ్ముకోవాలి, మీరు చెప్పండి అని చెప్పాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం కూడా ఏదైనా ప్రసంగం చెప్పేటప్పుడు పరలోకానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. పరలోకానికి సంబంధించిన విషయం ఏంటి? యేసు ప్రభు గురించి, పరిశుద్ధాత్మ గురించి, వాక్యం గురించి, ఆదరణ గురించి, విశ్వాసం గురించి చెప్పాలి. హల్లెలూయా. మన చెప్పే ప్రతి ప్రసంగం లాస్ట్ పాయింట్ ఎక్కడికి రావాలి అంటే మనం ఎట్లా పరలోక రాజ్యం పోవాలి. పరలోక రాజ్యం పోవాలంటే మహాశ్రమలు అనుభవించాలి. ఇది యేసు ప్రభు చెప్పిన విషయాలు. ఇది అంటే ప్రసంగం ఎలా చెప్పాలి కూడా ఇక్కడ రాయబడ్డది. అది మనం తీసుకోవాలి. మీరు ఏ ప్రసంగమైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పండి, ఎవరికైనా చెప్పండి, పరలోకానికి దాన్ని లింకు కలపాలి. నేను ఎందుకు భక్తి చేస్తున్నా అంటే బ్రదర్ పరలోక రాజ్యం పోవటానికి. నేను ఎందుకు సేవ చేస్తున్నా అంటే పరలోక రాజ్యం పోవటానికి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. తర్వాత రోగులను స్వస్థపరచుడి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా సంఘాల్లో ఇది జరుగుతలేదు. హల్లెలూయా. అయితే మనం ప్రార్థన చేస్తే దేవుడు రోగులను స్వస్థపరిచే పవర్ ఇస్తాడు. రోగాలు అనేటివి 2-3 రకాలు ఉంటాయి. శరీరానికి సంబంధించిన రోగము, ప్రాణంకి సంబంధించిన రోగం, ఆత్మకు సంబంధించిన రోగం. హల్లెలూయా. శరీరానికి సంబంధించిన రోగం శరీర తత్వం వల్ల వస్తుంది. నైట్లో సరిగా నిద్ర లేక ఎక్కువ టెన్షన్స్ పెట్టుకొని తినరానివి తినేసి దీనివల్ల వస్తుంది. దీని ద్వారానే ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోవటం వల్ల ప్రాణంకి రోగం వస్తుంది. నేను చచ్చిపోతే బాగుండు, నేను ఎవరి కోసం బతకాలా, ప్రేమ అంటే ఏంది, నన్ను పలానా వాడు మోసం చేసిండు, నాకే ఇన్ని కష్టాలు వస్తున్నాయి, గునుస్తూ ఉంటారు. ఏదో ఒకటి ఎప్పుడు చూడు ఏ రోజు కూడా సంతోషంగా మాట్లాడు. అది ప్రాణంకున్న అస్వస్థత అన్నమాట. ఆత్మీయ అస్వస్థత. హల్లెలూయా. ఆత్మీయ అస్వస్థత అంటే ఆత్మీయ గుడ్డితనం. వారు ఆత్మపూర్ణులుగా ఉండరు, శరీరానికి లోబడిపోతారు. అయితే ఈ 3 రకాల స్వస్థతలు మనము చేయాలి. ఇది ప్రార్థన జరుగుతుంది. శరీరానికి సంబంధించింది హాస్పిటల్స్, మెడిసిన్స్ వల్ల జరుగుతుంది. ప్రాణం మీద వచ్చే రోగము కౌన్సిలింగ్ వల్ల జరుగుతుంది. ఎందుకమ్మా ఆత్మహత్య చేసుకుంటావు? ఆత్మహత్య చేసుకుంటే ఏమవుతుంది? ఏదైనా బతికి సాధించాలి కానీ చనిపోయేది సాధిస్తాం. అట్లా కౌన్సిలింగ్ ఇవ్వటం వల్ల ఈ ప్రాణంకున్న అనారోగ్యం తగ్గిపోతుంది. ఆత్మకున్న అనారోగ్యము పాటలు పాడటం. ఎప్పుడైనా చూడండి, ఒక ఇంటికి మనం పోయినప్పుడు లేకపోతే ఒక వ్యక్తి దగ్గర మనం పోయినప్పుడు అక్కడ పాటలు పాడినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. అట్ ద సేమ్ టైం మనం కూడా సంతోషపడతాం. ఒకలాంటి ఊపు వస్తుంది. హల్లెలూయా. అది ఆత్మల స్వస్థత వచ్చింది. ఈరోజు మస్తు నిద్ర వచ్చింది బ్రదర్, నాకు మంచిగా అనిపించింది, చాలా ధైర్యం వచ్చింది, వాక్యం చెప్తే చాలా విశ్వాసం వచ్చింది. ఆత్మల స్వస్థత. హల్లెలూయా. కాబట్టి మనం పరిచర్య చేసేటప్పుడు రోగులను స్వస్థపరచాలి. చనిపోయిన వారిని లేపుడి. ఇది చాలా ఇంపార్టెంట్. చనిపోయిన ఉంటే వారికి ప్రార్థన చేయాలా. ప్రభు చిత్తం ఉంటే వాళ్ళు లేచి కూర్చుంటారు. ఏసునామం లేవు అని చెప్పి కొద్దిసేపు ప్రార్థన చేస్తే దేవుని చిత్తంలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దేవుడు వాళ్ళని లేపుతాడు. హల్లెలూయా. తర్వాత కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది పరిచర్య. యేసు ప్రభు పరిచర్య అంటే ఇది. ఒకటేమో రోగులను స్వస్థపరచాలి, చనిపోయిన వ్యక్తులను లేపాలి, కుష్ఠరోగులను బాగు చేయాలి, దయ్యంని వెళ్ళగొట్టాలి. వీటి అన్నిటికంటే ముందు పరలోకపు రాజ్యాలు, దాని గురించి ప్రసంగం చెప్పాలి. ఉచితంగా పొందితిరి, ఉచితంగా ఇయ్యుడి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే పొందినారో అది ఫ్రీగా పొందిరు కాబట్టి ఫ్రీగా ఇవ్వండి అంటున్నారు. హల్లెలూయా. ఇది యేసు ప్రభు పరిచర్య. ఒక వ్యక్తి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నూనె బాటలకు ఒక రేటు ఉంటుంది, కర్చీఫ్కి ఒక రేటు ఉంటుంది, క్యాలెండర్కి ఒక రేటు ఉంటుంది, ఆ పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకోవాలంటే ఒక రేటు ఉంటుంది. అది సేవ. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటుండు? ఉచితంగా చేయండి అంటున్నాడు. మరి అవన్నీ ఫ్రీ పెడితే ఎట్లయితుంది బ్రదర్ అంటే ఇక్కడ కింద రాస్తున్నాడు, కింద వస్తుంది. శాంసంగ్ బ్రదర్ అన్నీ ఫ్రీ అని ఎందుకు అంటాడంటే ఈ వాక్యాలన్నీ ఆయన నమ్ముతాడు, దాని ప్రకారం జీవిస్తాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా నేను ప్రేయర్ చేసిన పైసలు ఇవ్వు, పుస్తకాలు పైసలు ఇవ్వు, ఇవన్నీ చెప్పలే. ఫ్రీగా ఇచ్చిండు, ఫ్రీగా చేస్తున్నా.
పౌలు భక్తుడు ఏమని చెప్తారంటే ఫ్రీగా చేయటమే, ఉచితంగా పరిచర్య చేయటమే నా జీతము అని చెప్పాడు. నేను కూడా ఉచితంగా మీకు సర్వీస్ చేయటమే నా జీతం. హల్లెలూయా. కాబట్టి ఉచితంగా పొందితే ఉచితంగా చేయుడి. 9వ వచనంలో చెప్తుండే, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది నేను పాటిస్తున్నాను. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జూలనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. నువ్వు ఒక ప్రయాణానికి వెళ్తున్నావు, సేవకి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాలో కూడా చెప్తున్నాడు చాలా క్లియర్గా. బంగారం తీసుకొని, వెండి తీసుకొని, క్యాష్ తీసుకొని, అక్కడ పోతే ఫుడ్ దొరుకుతుందో లేదో, నాకు పడుకోనికి అకామిడేషన్ ఉంటుందో లేదో ఏం ఆలోచించకు. 2 అంగీలు కూడా పెట్టుకోకు, కర్ర కూడా పెట్టుకోకు. సరే పిలిచిర్రు వెళ్ళిపో అంతే, నేను చూసుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. ఈ మాటకు అర్థం ఏంటంటే, నేను నీకు ఏది అవసరత ఉందో అది నేను చూసుకుంటా. నువ్వు ఫ్రీగా చేయాలి, పోయినందుకు నా పరిచర్య చేయాలి, రోగులకు నూనె రాయాలి, దయ్యం ఉంటే దయ్యాన్ని వెలగొట్టాలి, పరలోకంకు సంబంధమైన విషయాలు వాళ్ళకి చెప్పాలి. నేను నిన్ను పంపిస్తున్నా, బస్ నువ్వు ఆ పని చేయాలి. నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఎక్కడికి డబ్బులు వస్తాయి, నా బట్టలు ఎట్లా, మరి నాకు డబ్బులు లేకపోతే, ఇవన్నీ నువ్వు ఆలోచించద్దు, అంతా నేను చూసుకుంటా అంటున్నాడు. హల్లెలూయా. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనాను గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. పనివాడు జీతానికి పాత్రుడు కాదా అంటున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు జీతము దేవుడే ఇస్తాడు, మనం అడగటం అవసరం లేదు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవునికి తెలుసు పరిచర్యకి ఏమేమి అవసరం, వస్తున్న సేవకునికి ఏం అవసరం దేవునికి తెలుసు. మనం అడుగుతున్నాం, డబ్బులు అడుగుతున్నాము అని అంటే దేవుణ్ణి చాలా కించపరుస్తున్నాం. చాలామంది పాస్టర్స్ డబ్బులు 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 డబ్బులు. నేను మొన్న ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినాం, కరీంనగర్కి. మా ఇంటి దగ్గరే ఉంటాడు. ఆయన వాక్యాలు బాగా చెప్తున్నాడు అని చెప్పి, సరే నాకేదైనా వాక్యము, మనకు పెద్దగా వాక్యం ఏం తెలియదు, నేర్చుకోవచ్చు కదా అని చెప్పి నేను ఆయనతో పాటు వెళ్ళిన. కూర్చున్నా నిలబడిన డబ్బులే అంటున్నాడు ఆయన. ఏం చెప్తున్నంటే, బ్రదర్ మీరు మా దగ్గర స్పాన్సర్ చేయండి, కనీసం 1000 రూపాయలు, మనం ఎట్లయినా ఎవరికొకరికి దశంభాగం ఇస్తాం కదా. నేను పరిచర్య చేస్తున్నాను, ప్రతి నెల నేను కొంతమందికి పాస్టర్స్కి పోయి నేను వాక్యం చెప్తున్నాను, సత్య మార్గం నేను చూపిస్తున్నాను, దానికి ఎంతో ఖర్చు ఉంది, మీ వంతు మీరు సహాయం చేయండి, మీరు ఏదైనా సబ్జెక్ట్ చెప్పండి. దాని తర్వాత మీకు అసలు బైబిల్ ఏం తెలియదు, మీరు చేసిన ట్రైనింగ్ కూడా అది చెల్లదు, మీరు మళ్ళీ నా దగ్గర ట్రైనింగ్ చేయండి, ఆ బీటీహెచ్ కోర్స్కి 17,000 మీరు ఆ ట్రైనింగ్ చేయండి, ఎవ్రీ మంత్ 1000 రూపీస్ కట్టి జాయిన్ అయిపోయి ఎవ్రీ మంత్ 1 డే క్లాస్ ఉంటుంది, అప్పుడప్పుడు మీరు మొత్తం ఫీజు కడితే నేను మీకు సర్టిఫికెట్ ఇస్తాను, బైబిల్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అన్న నేను అక్కడ సేవకు వస్తున్నట్టు రండి, కానీ మీ ప్రయాణ ఖర్చు మీరే పెట్టుకోవాలి. హల్లెలూయా. చూడండి ఎంత ఘోరమో. కూర్చున్నా నిలబడిన డబ్బులు డబ్బులు డబ్బులు. నాకు చెప్పినప్పుడు ఆయనకు చేతిలో చేయబెట్టి, నేను కూడా మీ పరిచర్యకి నేను సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా నేను మీకు నేను తోడుగా ఉంటాను, నేను సహాయం కూడా చేస్తాను, మీలో ఉంటానని ఆయనకు మాట ఇచ్చి వచ్చిన. ఇక అక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాత లేట్ అయిపోతుందని చెప్పి అక్కడి నుంచి వచ్చేసిన, వాళ్ళకి చెప్పకుండా వచ్చేసి ఇప్పుడు 3 రోజులు అయింది. కనీసం ఫోన్ చేసి బ్రదర్ నువ్వు వెళ్ళిపోయినావు, ఉన్నావా, వెళ్ళిపోయినావా, ఎక్కడ వెళ్ళిపోయినావు ఏం అడగలేదు వాళ్ళు. హల్లెలూయా. ఇంకా వారితో సహవాసం చేద్దామని అనుకున్నా. సహవాసం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద పడుతుంది. మనం ఎవరితో సహవాసం చేస్తామో ఆ మాటలు, ఆ వైఖరి వచ్చేస్తుంది. ఇక నేను కూడా అట్లా కమర్షియల్ అయిపోతా అని చెప్పి వదిలేసిన మొత్తానికి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. పనివాడు జీతానికి పాత్రుడు. నువ్వు ఒక పని చేస్తున్నావు, దేవుని పని, ఆటోమేటిక్ నీకు డబ్బులు ఇస్తాడు దేవుడు, నువ్వు అడగకముందే ఇస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చాను. నీకు 100 రూపాయలు వచ్చింది, ఆ 100 రూపాయల బర్కత్ ఇస్తాడు. హల్లెలూయా. అట్లా లైఫ్లో చాలాసార్లు నేను చూసిన. తర్వాత ఇంకేమంటుందంటే, మీరు ఏ పట్టణంలో ఏ గ్రామంలో కానీ మీరు ఒకవేళ వెళ్తే వాళ్ళలో యోగ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలుసుకొని వాళ్ళ దగ్గరే ఉండండి. అన్ని ప్రాంతాలు తిరగండి, కానీ వాళ్ళ దగ్గరే ఉండండి, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసేయండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. తర్వాత ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పండి.
మీరు ఏ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళి శుభం అని చెప్పు అంటున్నాడు. ఇది సేవ అంటే. సేవ అంటేనే మెయిన్ ఇల్లు ఇల్లు తిరగటం. ఇల్లు ఇల్లు తిరిగి దేవుడు నీకు సమాధానం ఇచ్చును గాక, ధైర్యపరచటం. ఇది యేసుప్రభు చెప్పిన సేవ, శిష్యులు చేసారు. ఇది చేయాలి. ఇప్పుడున్న ప్రజెంట్ చర్చెస్లో ఇది జరుగుతలేదు. అందుకే విశ్వాసులు వాక్యంలో బలపడతలేరు. విశ్వాసులు ఇంటికి పోతే తిననీకే ఉండదు. వాళ్ళు ఏదో చర్చిలో పోయి వస్తారు అంతే. ఆ పాస్టర్లేమో ఇంటికి రారు. హల్లెలూయా. మళ్ళీ ఫుల్ టైం సేవకులు అని చెప్తారు. సండే రోజు పొద్దున ఆరాధన అంటారు, మధ్యాహ్నం ఆరాధన అంటారు, సాయంత్రం ఆరాధన అంటారు. ఒక్కరోజు సంవత్సరం మొత్తం 1 గంట విశ్వాసుల దగ్గర రానికి ఉండదు, మాట్లాడనీకి ఉండదు. హల్లెలూయా. కానీ ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్పిండంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభం అని చెప్పండి. ఎప్పుడు కూడా ఏ విశ్వాసిని కూడా మనం శపించద్దు. ఇక అంతే, నువ్వు అప్పుడు తప్పు చేసినావు, నువ్వు పాపం చేసినావు, దేవుడు నిన్ను క్షమించాడు, ఇట్లా మనం ఎప్పుడు చెప్పొద్దు. బైబిల్ ఒప్పుకోదు అది. వాళ్ళకి మంచి మాటలే చెప్పండి, ధైర్యం ఇవ్వండి, నేను మొత్తం చూసుకుంటే మీరు వెళ్ళండి అని చెప్తున్నాడు. తర్వాత ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద వచ్చును, అది అయోగ్యమైతే మీ సమాధానము దాని దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. అంటే ఒక ఇంటికి మనం పోయినప్పుడు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ కూడా తగ్గింపు మనసు కలిగి ఉండి దేవుని దాసులకు లోబడితే ఆ ఇల్లు బాగుపడుతుంది. దేవునికి లోబడకుండా, దేవుని దాసులకు లోబడకుండా కొన్ని ఇల్లులు అహంకారంతో ఉంటాయి. వాళ్ళ ఇంట్లో దేవుడు పని జరిగించాడు, మనం చేసిన ప్రేయర్ కూడా వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. చాలామంది చెప్తారు, బ్రదర్ మీరు ఇంత ప్రేయర్ చేశారు కానీ పని కాలే అంటారు. అది నా తప్పు కాదు. నీలో విశ్వాసం లేకపోతే నేనేం చేయాలి? ప్రేయర్ చేయటం నా వంతు. విశ్వాసం పెట్టు. 14వ వచనం, ఎవడైనాను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకున్న ఎడలా మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమైనను విడిచిపోనప్పుడు మీ పాద దులిపివేయుడి. మీరు ఒక ఇంటికి వచ్చి ప్రేయర్ చేస్తామని చెప్పారు, అవసరం లేదు మీరు వెళ్ళిపోండి, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని అన్నారు. మీరు ఏం చేయండి, బాధపడకండి, ఆ ఇంటి బయట మీ చెప్పుల దులిపి వచ్చేసేయండి అని అన్నాడు. తీర్పు దినమప్పుడు ఆ ధూళి వచ్చి నాకు సాక్ష్యం చెప్తుంది వాళ్ళ ముందల అని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే చూడండి, దేవుని సేవ చేసే వాళ్ళ పాద ధూళి కూడా చాలా కౌంట్ అవుతుంది, చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుప్రభు ఏం చేసినాడు అంటే తన శిష్యులను పంపించాడు. పంపించినప్పుడు ఇవన్నీ కూడా చెప్పిండు. మోషే పంపించిండు, ఆయన స్టైల్లో ఆయన చెప్పిండు. యెహోషువ పంపించిండు. ఇక్కడ యేసుప్రభు కూడా తన శిష్యులను ఏం చేసిండు? పంపించిండు. మనం కూడా ఈ లోకంలో పంపబడటానికి వచ్చాం. దేవుడు మనల్ని పంపిస్తున్నాడు. మనం బయటికి వెళ్ళాలంతే. బయటికి వెళ్ళి ప్రజలకి కలిసి మనం ప్రార్థన చేయటం, వారి కోసం మంచి చెడ్డ ఆలోచన చేయటం, అది మన వంతే ఉన్నది. ఇక్కడ యేసుప్రభు చెప్పాడు, అందరినీ నా శిష్యులుగా చేయండి అన్నాడు. ఇక్కడ శిష్యులకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పిండు. కాబట్టి మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు మనం బాగా ధ్యానం చేసుకొని మన లైఫ్లో అదొక పార్ట్గా పెట్టుకొని మనం ఏం చేయాలి అని అంటే దాని ప్రకారం జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి వద్దాం. ఈ 3వ అధ్యాయం 7వ వచనం నుంచి మొత్తం చివరి వరకు ఇక్కడ వాక్యం ఏముంటుందంటే, సంఖ్యాకాండంలో 13వ అధ్యాయంలో ఇజ్రాయెల్ ప్రజల్లో వాళ్ళు సనిగిరు కదా, వాళ్ళు సనిగినందుకు వారి మీద శాపం వచ్చింది కదా, అదంతా కూడా ఇక్కడ రాయబడుతుంది. వాళ్ళ కోపం వల్ల సనిగిరు, దేవుని కోపం వారి మీదకి వచ్చిందని, ఆ విశ్రాంతిలో వాళ్ళు పోలేదని చెప్తున్నారు. 19వ వచనం చూడండి, కాగా విశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయారని గ్రహించుచున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ సంఘటానికి మెయిన్ కారణం ఏంటంటే వాళ్ళు దేవుని నమ్మలేదు, విశ్వసించలేదు, నమ్మలేదు. వాడు దేవుని మీద నమ్మకం పెట్టలేదు. దేవుని మీద నమ్మకం పెట్టకపోవటం వల్ల దేవుడు కూడా చాలా చాలా చిరాకు పడ్డాడు, వాళ్ళని ఆడనే చంపేసాడు. ఇప్పుడున్న చాలా దినాల్లో కూడా చాలామంది సండే చర్చికి ప్రభువుని నమ్ముకొని కూడా వారిలో విశ్వాసం ఉండదు. వాళ్ళు నమ్మరు, దేవుడు ఏం చేస్తాడు,
ఎవ్వరు ఏం చేయరండి. రాతలో ఏది ఉంటే అదే జరుగుతుంది. రాతలో ఉన్న అది అది అబద్ధం. అది కర్మ అనేది హిందూయిజంలో చెప్తారు, కర్మ అని అంటారు. అది అసలు కర్మ అనేది లేదు. మనం లైఫ్ ఏ విధంగా లీడ్ చేస్తామో అట్లనే ఉంటుంది. మనం ఏ విధంగా ఆలోచిస్తామో తర్వాత భవిష్యత్తు అట్లనే ఉంటుంది. మనం ఏ విత్తనాలు చేతితో పట్టుకొని మనం చల్లుతామో అదే పంటను కోసం అదే ఫ్రూట్స్ మనం తింటాం. మన ఆలోచనలు విత్తనం లాంటిది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. దేవుడు ఎర్ర సముద్రాన్ని చేశాడు. దాని తర్వాత ఆకాశం నుంచి మన్నా ఇచ్చాడు, బండ నుండి నీళ్ళు ఇచ్చి, ఇన్ని చేసి కూడా అక్కడ దేవుని నమ్మకుండా 10 మంది చెప్పింది నమ్మేసిరాడ. నమ్మి మొత్తము 98%, 99% 100లో అంటే ఒక 100 మంది ఉంటే 99 మంది మొత్తం సనిగిర్రు. సనిగేమంటారు, అనవసరంగా మేము నమ్మి వచ్చినాము, ఇక్కడ సమాధులు కూడా సరిగా లేవు, మేము ఎవరో ఒక నాయకుడిని మేము పెట్టుకొని మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం అన్నారు. ఎంత ఘోరం అండి. హల్లెలూయా. వాళ్ళు అట్లా సనగటం బట్టి దేవుడు చాలా కోపం వచ్చి, నువ్వు పక్కకు గారు వాళ్ళందరినీ లేపేస్తా అంటారు. మొత్తం అందరినీ చంపేసి నీ ద్వారా ఒక మహాదేశానికి అంట అన్నాడు. అప్పుడు మోషే మొత్తం సాగిలపడి, అట్లా చేయకండి ప్రభా, మీ దేవుడు అరణ్యంలో తీసుకొచ్చి మమ్మల్ని చంపేసిరని అంటారు, మీరు కొంచెం శాంతించండి అని చెప్తే సరే అని చెప్పి అప్పుడు దేవుని కోపం కొంచెం కంట్రోల్ అయిన తర్వాత ఆయన డైవర్ట్ అవుతాడు. ఏమని చెప్తాడు అంటే, సరే వాళ్ళు 40 రోజులు అక్కడ ఉన్నారు కదా, ఒక రోజుకు ఒక సంవత్సరం లెక్క ఈ సనిగిన వారందరూ కూడా 40 సంవత్సరాలు అక్కడే ఉండి వాళ్ళు రాలిపోతారు, శవాలుగా రాలిపోతారు అన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత ఘోరమైన తప్పు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ యెహోషువ, ఓన్లీ అప్పట్లోనే యెహోషువ, కాలేబు కొత్త తరం వారిని తీసుకుపోతా అని అక్కడ చెప్పేసిండు. మన లోపల మన వంశం ఉంటుంది. మనం చేసే మిస్టేక్లు లోపల ఉన్న తరం, లోపల ఉన్న వంశానికి అంటుకుంటుంది. మనం చేయడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయింది. హల్లెలూయా. జస్ట్ సనగటం వల్లనే, సనగటం అనేది మహాపాపం అది. హల్లెలూయా. కొంతమంది మనుషుల మీద సనుగుతారు. భార్య భర్త మీద సనుగుతుంది, భర్త భార్య మీద సనుగుతారు, తల్లిదండ్రులు పిల్లల మీద సనుగుతారు. ఈ యాటిట్యూడ్ ఏదైతే ఉందో లాస్ట్కి దేవుని మీద కూడా సనగటం వెళ్తుంది అన్నమాట. అక్కడే మనకు ఆశీర్వాదం పోతుంది. దేవుడు ఎప్పుడైనా కానీ మనను ఉన్నతమైన స్థాయికి తీసుకుపోవాలని చూసాడు. ప్రతి దేశంలో పంట ఒక 3 సార్లు వస్తుంది మహా అంటే. రైస్, వరి పంట అయితే మనం 3 సార్లు వేయచ్చు. ఆ ఇజ్రాయెల్ దేశంలో 6-7 సార్లు వేయచ్చు ఒక సంవత్సరంలో. తర్వాత అక్కడ పండే చెరుకు రసం కావచ్చు, క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, చాలా పెద్దగా ఉంటాయి. ఓన్లీ ఆ దేశమే ఉంటుంది. అందుకే దేశంలో చాలామంది గొడవ పడుతూ ఉంటారు. పాలు తేనెలు ప్రవహించు దేశం. పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే అక్కడ నుంచి ఏంటి, పాలు తేనె ప్రవహించదు. అక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాటరు అద్భుతము. అలాంటి దేశంలో నేను తీసుకుపోతా అని చెప్పి ఇక్కడ మనం దేవుడు మోషేకి చెప్తాడు. మరి అలాంటి దేశం ఫస్ట్ ఎవరు పోయిర్రు అంటే అబ్రహాం పోయిండు. అబ్రహాం పోయి ఆ దేశాన్ని మొత్తం స్వాధీనం చేసుకున్నాడు. ఎట్లా చేసుకున్నాడు మనం చదివితే మన కాళ్ళల్లో చాలా పవర్ ఉంటుంది. ఒక దాచబడిన ఒక సీక్రెట్ ఇప్పుడు ఓపెన్ చేయాలి. మన కాళ్ళు, దేవుడు మోషేకి ఏమని చెప్పిండంటే, నీ కాళ్ళతోటి ఆ దేశం ఎంత అవుతుంటే అంతవరకు నాడు నీకు ఇచ్చేస్తా అని చెప్పిండు. హల్లెలూయా. మనం ఎప్పుడైనా ఒక సొంతం ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే ఉన్న ల్యాండ్ మనది అయిపోవాలంటే చెప్పులు విప్పి ఆ ల్యాండ్ మీద నడవాలి. మనం పాదం మొత్తం కూడా అంటుకపోవాలి ఆ భూమి మీద. విశ్వాసంతో అట్లా ఊరికే నడిచి కొన్ని రోజులు ప్రార్థన చేస్తే నువ్వు ఏ ప్రాంతం కోసం ప్రార్థన చేసినావో అది నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దాని తర్వాత మన పాదం మనం చూసినప్పుడు పాదం మొత్తం స్ట్రైట్గా ఉండదు, కొంచెం లొట్టగా ఉంటుంది ఒక దగ్గర. కొంతమందికి పాదాలు మొత్తం స్లాంట్గా ఉంటుంది, మొత్తం స్లాంట్గా స్ట్రైట్గా ఉంటుంది. అరిచేతులు ఎట్లా స్ట్రైట్గా ఉంటే అట్లా చేతి స్ట్రైట్గా ఉంటుంది. అలాంటి వ్యక్తులు ఎవరైనా దైవజనులు ఉంటే
వాళ్ళని తీసుకొని ఏదైనా ప్రాంతానికి మనం వెళ్ళి ఒక ల్యాండ్ కోసం మనం అక్కడే తిరిగి రోజు ప్రార్థన చేస్తే ఆ ల్యాండ్ మన సొంతం అయిపోతుంది. అబ్రహాము పాదాలు అట్లా స్లాంట్గా ఉండే. హల్లెలూయా. నడిచేటప్పుడు రాళ్ళు గుచ్చుకుంటే, ముళ్ళులు గుచ్చుకుంటే, ఏమేమో ఎందెందో అవుతుంది. కానీ ఒకరోజు ఏమవుతుందంటే ఆ ల్యాండ్ మనది అయిపోతుంది. వాక్ ఇన్ ద పాత్ ఆఫ్ దట్ ల్యాండ్ అని ఇంగ్లీష్లో దేవుడు అబ్రహాంకి చెప్పిండు. అబ్రహాం చెప్పులిప్పి నడిచిండు. అందుకే ఆయన ఎంత తిరిగిండో అంతవరకు ఆ దేశము ఆయన సొంతమైంది. ఆయనకు చెప్పిండు, నీ పిల్లలకి దేశం ఇస్తా అని చెప్పి. 430 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉంటారు, పరదేశిగా ఉంటారు. తర్వాత నేను వారిని నడిపిస్తా. ఈయన ఒక తప్పు చేసిండు. బలి అర్పణ చేసేటప్పుడు నిద్రపోయిండు. దేవుడు అది పట్టుకున్నాడు. ఈయన లోపలే వంశం ఉంది. ఈయన చేయటం తప్పు వల్ల వంశమే దెబ్బతిన్నది. దేవుని ప్రియమైన వారలారా, మన లోపల వంశం అనేది ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు సనగటం వల్ల ఏమైపోయిందంటే దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. చాలామంది ఇప్పుడు కూడా దేవుని చూసి సనుగుతున్నారు. దేవుని చూసి సనుగుతారు, దైవజనుని చూసి సనుగుతారు, దాని తర్వాత చేసుకున్న పెళ్ళాన్ని చూసి సనుగుతారు, ఇంటి పరిస్థితిని చూసి ఓన్లీ సనగటమే వాళ్ళ పని. చాలా భయంకరమైన దీనస్థితిలో ఉంటారు వాళ్ళు. పరలోక రాజ్యం పోవటం చాలా కష్టం. హల్లెలూయా. వీళ్ళు సనగటం వల్ల కానానికి పోలేదు. మనం కూడా సనగకుండా దేవుడు ఏది ఇచ్చిండో అది తీసుకొని, దేవుడు ఏది ఇచ్చిండో అది తినేసి, దేవుడు ఏది చెప్పినో దాని ప్రకారం నడిస్తే పరమకానానికి వెళ్తాం. లేదు అంటే ఇక్కడే ఎండిపోతాం, శవాలుగా రాలిపోతాం. హల్లెలూయా. కాబట్టి షెలాక్, హీబ్రూలో షెలాక్ అంటే పంపబడుట అని అర్థం. ఈ పదం మీరు నేర్చుకోవాలి. ఈ విశ్రాంతి దినం రోజు, ఈ శనివారం రోజు మొత్తం ప్రపంచంలో ఉన్న యూదులందరూ కూడా ఇప్పుడు నేను ఏదైతే వాక్యం చెప్పినానో, సంఖ్యాకాండం 13, 14, 15 అధ్యాయాలు, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొత్తం కూడా దీని మీదనే ధ్యానించి చెప్తారు. నేను చదివింది, నాకు అర్థమైంది, నేను మీకు ప్రజెంట్ చేసినాను. వాళ్ళు చదివింది వాళ్ళు ఏదో ఒక టాపిక్ తీసుకుంటారు. వాళ్ళు ఎక్కువగా హీబ్రూ యూదులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 13వ అధ్యాయం మీద మస్తు చెప్తారు. 14వ అధ్యాయం గురించి కూడా తీసుకొని దాంట్లో లోతైన సత్యాలు మనకి బయలుపరుస్తారు. మనం బైబిల్ చదువుతూ ఉంటాం, అప్పుడు వెలగదు. ఇలాంటి స్టడీ మనం చేసినప్పుడు మనకు ఫట్ పని వెలుగుతుంది. ఈ పోర్షను దేవుడే డివైడ్ చేసిండు అనమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీక్కి కూడా నేను మీకు పోర్షన్ ఇస్తాను. ఆ పోర్షన్ మీరు అందరూ కూడా మీరు చదువుకొని ఉండండి. లాస్ట్లో మనకి ఎప్పుడైనా మళ్ళీ శనివారం వచ్చినప్పుడు ఆ పోర్షన్ మీద నేను వాక్యము చెప్తాను. హల్లెలూయా. బుక్కు పెన్ను ఉంటే ఆ పోర్షన్ మీరు అందరూ కూడా దయచేసి రాసుకోండి. రేపు ఆదివారం రోజు మీరు చదవాల్సింది ఏంటంటే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. ఆదివారం రోజు సంఖ్యాకాండము. మీరు ఎట్లైనా బైబిల్ చదవరు, కనీసం చెప్పిన వాక్యాలన్నా మీరు చదవండి, మీకు చాలా ఆశీర్వాదకరం. ఈ సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు చదివి దాన్ని బాగా ధ్యానం చేసి మీ ఫ్యామిలీలో మాట్లాడండి. దాని మీద దేవుని ఆశీర్వాదం చాలా బలంగా మీ మీదకి వస్తుంది. నెక్స్ట్ సోమవారం రోజు మండే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 14 నుండి 19 వచనాలు, 5 వచనాలే. 16వ అధ్యాయము 14 నుండి 19 వచనాలు. తర్వాత నెక్స్ట్ మంగళవారం రోజు ట్యూస్డే సంఖ్యాకాండం 16వ అధ్యాయము 20 వచనం నుండి 40 వచనం వరకు. ఇక్కడ 20 వచనాలు వచ్చినాయి. మంగళవారం రోజు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 20 నుండి 40 వచనాలు. తర్వాత బుధవారము సంఖ్యాకాండము 16వ అధ్యాయము 41 నుండి 50 వచనాలు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 41 నుండి 50 వచనాలు. దాని తర్వాత
గురువారము సంఖ్యాకాండము 17వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. సంఖ్యాకాండం 17వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు. తర్వాత శుక్రవారం రోజు సంఖ్యాకాండము 18వ అధ్యాయము 1 నుండి 20 వచనాలు. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 1 నుండి 20 వచనాలు. తర్వాత శనివారం రోజు సంఖ్యాకాండము 18వ అధ్యాయము 21 నుండి 32 వచనాల వరకు. 18వ అధ్యాయము 21 నుండి 32 వచనాలు. ఇప్పుడు మనము సంఖ్యాకాండంలో ఉన్న మరి బైబుల్ స్టడీ ప్యాటర్న్ని మనం ఆ పోర్షన్ని చూద్దాం. అది రాసుకోండి. నెక్స్ట్ శనివారంకి సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1 వచనం నుండి 18వ అధ్యాయం 32వ వచనం వరకు. ఇది ధర్మశాస్త్రంలో ఉన్న పోర్షన్. నెక్స్ట్ సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం నుండి 11వ అధ్యాయము మొదటి సమూయేలు 11వ అధ్యాయము 14 నుండి 12వ అధ్యాయం 22వ వచనం వరకు. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయము 14 నుంచి 12వ అధ్యాయం 22వ వచనం వరకు. నెక్స్ట్ యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయము 1 నుండి 17 వచనాలు. తర్వాత పత్రికలలో రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు. ఈ 4 విషయాల మీదనే మనకి నెక్స్ట్ శనివారం రోజు నేను అప్పుడు ప్రయాణంలో ఉంటానేమో చూద్దాం. ఈ వాక్యం చెప్పిన తర్వాతనే ప్రయాణం చేస్తా. చాలా ఇంపార్టెంట్. ఇది మనము పాటించటం బట్టి ఏమవుతుందంటే ప్రపంచంలో ఉన్న యూదులతో పాటు మనం కూడా ఏకీభవిస్తున్నాం. వాళ్ళు మనం లేకుండా సంపూర్ణులు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కొంతమంది విశ్వాస వీరుల గురించి రాసిర్రు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అందులో దానియేలు ఉన్నాడు, సంసోన్ ఉన్నాడు, గిద్యోను ఉన్నాడు, సమూయేలు ఉన్నాడు. చాలామంది ఉన్నారు. వాళ్ళంత విశ్వాసులైనా కానీ మనతో పాటు వాళ్ళు కలవకపోతే వాళ్ళు సంపూర్ణులు కారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా యూదా జాతిలో యూదా ప్రజల్లో మనం చూస్తే ½ షెకెల్ వెండి వాళ్ళు ఇస్తారు. ½ షెకెల్ 2 కలిస్తే ఫుల్ షెకెల్ అవుతుంది. ఆ వెండి ఇప్పుడు 1200 1500 ఉంటుంది. ప్రతి సంవత్సరం యేసుప్రభు కూడా నాది ఇంకా వేరే వాళ్ళది పేతురుతో ఎవరిదో కలిపి ఇచ్చేసానని చెప్తాడు. ఆ షెకెల్ చాలా ఇంపార్టెంట్. అంటే మందిరం కట్టడానికి యూదులు నువ్వు ఎంత పేదవాడైనా ఆ ½ షెకెల్ అమౌంట్ ఇవ్వాలా. ఎంత ధనవంతుడైనా ఈ ½ షెకెల్ అమౌంట్ ఇజ్రాయెల్ దేశానికి పంపించాలి. అదొక రూల్ అనమాట. అది మనకు పాత నిబంధనలోనూ ఉంటుంది. అది ఎప్పుడన్నా దాని మీద ఒకసారి చెప్పిన వాక్యం నేను ఇట్లా నా సంఖ్యాకాండంలోనూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా వస్తే చెప్తాను. అట్లా ½ షెకెలే ఎందుకు వాడిండు అంటే ఇద్దరు కలిస్తే ఫుల్ అవుతుంది. అంటే దేవుడు ఐక్యతను కోరుకుంటున్నాడు. దేవుడు ఒకరితో ఒకరు సంబంధం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. సహవాసం చేయకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము. నేను అందుకే మీకు అందరు ఫోన్ నంబర్లు ఇచ్చి వారితో మాట్లాడండి, వారికి ప్రేయర్ చేయండి, వాళ్ళ ఇంటికి వెళ్ళండి, లేకపోతే మీ ఇంటికి రండి, ఇవి చెప్తున్నాను నేను. కొన్ని పెద్ద చర్చెస్లో మీ ఫోన్ నెంబర్లు ఎవరికి ఇవ్వద్దు, వాళ్ళు దొంగలు, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి దొంగతనం చేస్తారు, మీరు ఓన్లీ సండే చర్చికి రండి, ఇక్కడ కానుక ఇచ్చి పోండి అంటారు. బైబిల్ తెలియని విషయాలు బైబిల్ తెలియని అట్లా చెప్తున్నారు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. బైబిల్లో సంఘం అంటేనే ఒకరి మీద ఒకరు భరించటం, ఒకరి మీద ఒకరు సహించటం, అది ఉండాలి. ఇప్పుడు మన సంఘంలో కాన్ఫరెన్స్లో ఎవడో ఒకరు చనిపోయాడు, మన అందరం పోవాలి, వారితో మాట్లాడాలి.
వారిని పరామర్శించాలి, వారి కోసం కన్నీరు గార్చాలి, ప్రేయర్ చేయాలి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా రావాలి. నేను రాను బ్రదర్, నాకు పని ఉంది, మా ఆయన ఒప్పుకోడు, ఇవి చెప్పొద్దు. ఇవి చెప్తే నువ్వు వేస్ట్. దేవుని దగ్గర ఉండి ఏం నేర్చుకున్నట్టే కాదు. ఇక నువ్వు దేనికోసం అయితే పరిగెత్తున అదే నీ దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఇక చనిపోనకపోయినప్పుడే రాకపోతే దేవుని ప్రియమైన వారు ఇంకేముంటుంది. చాలా ఇంపార్టెంట్. మనం సంఘంలో కాన్ఫరెన్స్లో ఒక తల్లికి పుట్టిన పిల్లలుగా మనం అందరం ఉన్నాం, ఒక తండ్రికి పుట్టిన పిల్లలుగా మనం ఉన్నాం. ఆ సావాసాన్ని మనం మెయింటైన్ చేయాలి. హల్లెలూయా. దేవుడు దాన్ని ఇష్టపడతాడు. పరిశుద్ధులు కలిసినప్పుడు ఆయన సంతోషపడతాడు. దానివల్ల మనకు కూడా ధైర్యం వస్తుంది. ఇవాళ రేపట్లో చాలా పెద్ద పెద్ద చర్చెస్లో పోయే విశ్వాసులు చాలా బెంగతో టెన్షన్స్తో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి రాడు. వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుంటారు? నేను చాలా బిజీ ఉన్నా అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఆడ నూనె బాటలు ప్రేయర్ చేసి ఉంటే అవి తెచ్చుకోవాలంతే. లేదు అంటే ఒక తల మీద చేయబెట్టి ప్రేయర్ చేసి కొద్దిసేపు మాట్లాడి పంపించేస్తాడు అంతే. అంతకుమించి ఏముండదు. మరి ఏడ సహవాసం? యేసు ప్రభు గల్లీలు తిరిగాడు. బైబిల్లో ఉన్న సహవాసం ఇది ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలియదు. బైబిల్ తెలియని వ్యక్తులు, అసలు వాక్యమే చదవని వ్యక్తులు అదే కరెక్ట్ అనిపిస్తుంది. అట్లుంటేనే కరెక్ట్, అదే ఆశీర్వాదం అనిపిస్తుంది. బైబిల్ చదివినోనికి తెలిస్తే ఇదే ఆశీర్వాదం. హల్లెలూయా. ఇది యేసు ప్రభు చేసింది. యేసు ప్రభు ఆత్మీయ జీవితం చాలా గొప్పది. శిష్యులతో పాటు కూర్చొని ప్రార్థనలు ఏకీభవించినాడు. ఎందుకు? సహవాసాన్ని ఇష్టపడ్డాడు. గెత్సెమనే తోటలో, గేతుసమేన్ అని హీబ్రూ వర్డ్ అది. ఇప్పుడు దాని మీనింగ్ వద్దులే. అక్కడ ముగ్గురు శిష్యులను తీసుకుపోయి ఆయన ప్రార్థన చేయాలి. ఆయన కొంచెం ముందరకు వెళ్తాడు, వాళ్ళు ముగ్గురికి ప్రేయర్ చేయంటాడు. వాళ్ళు చేయకుండా పడుకుంటారు. నా కోసం ఒక గంట అయినా గడపలేరని 3 సార్లు వస్తాడు. 3 గంటలు ప్రేయర్లో ఉంటాడు. యేసు ప్రభు ఫుల్ పవర్ఫుల్ కదా, చనిపోయిన శవాన్ని లేపిన దేవుడు కదా, సముద్రాన్ని శాసిస్తూ ఆగిపోయింది కదా, వీరితో నాకేందని అనలే, నాతో పాటు ప్రేయర్ చేయండి ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఎక్కడ 2, 3 ఉంటారో అక్కడ నేను వచ్చేస్తా అంటున్నాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం కూడా సంఘంలో అందరిని భరించాలి, ఫ్యామిలీలో అందరినీ సహించాలి. మనకి మేకుగా ఉంటారు, పోటుగా ఉంటారు. సహించాలి, భరించడం మనం నేర్చుకొని సహవాసం ప్రభువుని చూసి మనం వదిలేసుకోవాలి. కొన్ని ప్రభువుని చూస్తూ మనం నడవాలి. ఇది బైబిల్ మనకి నేర్పిస్తుంది. మంచిది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.